ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి విచిత్రంగా ఉంది. బయట గ్రౌండ్స్లో దుమ్ము రేపుతున్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మాత్రం తేలిపోతుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అయితే చెత్త బ్యాటింగ్తో చేతుల ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో అదే జట్టుతో పంజాబ్ సొంత గడ్డపై ఆర్సీబీ తలపడబోతుంది. ఈ సీజన్లో బయట వేదికల్లో సత్తా చాటుతున్న ఆర్సీబీ రివెంజ్ కోసం ఎదురు చూస్తోంది. ములాన్పూర్ వేదికగా పంజాబ్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థి వేదికలపై తమ జైత్ర యాత్రను కొనసాగించాలనుకుంటుంది. తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్లో ఈ ఇద్దరి వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడి శుభారంభం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. మిడిల్ ఆర్డర్లో దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ మెరుగైన ప్రదర్శన చేయలేదు. గత మ్యాచ్లో రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ మినహా ఎవ్వరూ రాణించలేదు. లివింగ్స్టోన్ వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఫినిషర్గా టిమ్ డేవిడ్ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. కృణాల్ పాండ్యా కూడా బ్యాట్ జులిపిస్తే ఆర్సీబీకి భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజల్వుడ్ రఫాడిస్తున్నారు. వారికి తోడు యష్ దయాల్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్నర్లుగా కృణాల్ పాండ్యా, సుయాజ్ శర్మ గత మ్యాచ్లో తేలిపోయారు. స్లో వికెట్ పై అంతగా ప్రభావం చూపలేకపోయారు. ములాన్పూర్ స్పిన్నర్లకు సహకరించనున్న నేపథ్యంలో కృణాల్, సుయాజ్ కీలకం కానున్నారు. ఒకవేళ స్పిన్ పిచ్ అయితే ఎక్స్ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగవచ్చు. యువ లెగ్ స్పిన్నర్ మోహిత్ రతి లేదా స్వప్నిల్ సింగ్ కు చోటు దక్కనుంది. మరోవైపు ఆర్సీబీని ఓడించిన పంజాబ్ కింగ్స్ మంచి జోష్లో ఉంది. ములాన్పూర్ వేదికగా కేకేఆర్ తో జరిగిన గత మ్యాచ్లో పంజాబ్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆర్సీబీతో మ్యాచ్ కు కూడా స్లో వికెట్ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరోసారి స్పిన్నర్లు కీలకం కానున్నారు. స్లో వికెట్ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది. బెంగళూరు వేదికగా ఆర్సీబీ పతనాన్ని శాసించిన యుజ్వేంద్ర చాహల్ పై అందరి దృష్టి నెలకొంది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఇప్పటి వరకు 34 సార్లు తలపడగా పంజాబ్ 18, ఆర్సీబీ 16 సార్లు గెలుపొందాయి.